భారతీయ సైన్యం అకస్మాత్తుగా మొన్న యుద్ధ విన్యాసాలు ఒకేసారి 3 వైపులా చేసింది. ఈశాన్య రాష్ట్రాల వైపు, అట్లాగే గుజరాత్ దగ్గర ఒకవైపు, ఇంకొక వైపు లడఖ్ దగ్గర. ఆ తర్వాత ఆ పేరుతో వెళ్ళిన సైన్యాలు అక్కడే మోహరించబడి ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆర్మీ గతంలో కూడా పాకిస్తాన్‌లోకి వెళ్ళడానికి రాజస్థాన్ సైడ్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం దగ్గర భారీగా మోహరించి ఉన్నాయి. ఇది ఇప్పుడు పాకిస్తాన్‌కి వణుకు పుట్టిస్తోంది. లార్జ్ స్కేల్‌లో మెకనైజ్డ్ కార్ప్ అక్కడుంది. అందులో ట్యాంకులున్నాయి, యుద్ధ ట్యాంకులున్నాయి, ఐఎఫ్‌వీలు ఉన్నాయి. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం అయితే ఎంబీఆర్ఎల్ఎస్, పినాకా, గ్రాడ్, స్మెర్చ్ లాంటి ఏవైతే క్షిపణులు ప్రయోగించగలిగినవి అక్కడే లాంచర్లతో సహా ఉన్నాయి. అలాగే షార్ట్ రేంజ్ మిస్సైల్స్‌ని వాడేటటువంటి పీజీఎం అటాక్స్‌కి సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఆత్మహత్యల డ్రోన్లు అంటారు. సూసైడల్ యూఏవి, అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, అవి ఏటీజీఎమ్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఎందుకు అక్కడే ఉంచారు అన్నది ఇప్పుడు పాకిస్తాన్ ఆరా తీస్తోంది. భయంగా చూస్తోంది.